తెలంగాణలో షై పార్టీ ఎలుగులైన కాడ్నుంచి రాష్ట్రంలో రాజకీయం అంతా 6 గ్యారెంటీల చుట్టే తిరుగుతుంది. అందులో సీఎం రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి అయిన కాడ్నుంచి సార్ కూడా ఎప్పుడు ఏ పథకాన్ని పబ్లిక్కు ఇయ్యాలనే ఈగ్రమే చేస్తుండు. ఇప్పటికే 4 గ్యారెంటీలను అమలు చేసిండు. ఇంకో గ్యారెంటీని అమలు చేసేటందుకు భద్రాద్రి రాములోరి సన్నిధికి పోయిండు. అక్కడి నుంచి షురూ చేస్తాడట. ఇక 5వ గ్యారెంటీ ఏంది, రాములోరి సన్నిధిలో సార్ పూజలు ఎట్లెట్లయినాయి అంత అరుసుకొనొద్దాం పర్రి. ఇల్లుని చూడు అన్నారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్టే లెక్క. ఇందిరమ్మ ఇండ్లు ఇంటి ఆయన పేరు మీద కాదు, మా ఆడబిడ్డల పేరు మీదనే ఇయ్యాలి అని చెప్పి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇగో ఇట్ట ఒత్తుడుతోనే అక్క చెల్లెళ్ళ చెవుల్లో తేనె పోసినంత సల్లడి మాట చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఇల్లెంత అందంగా ఉన్నా ఇంటి ముంగటున్న ఇల్లాలతోనేగా ఇంటికి అందం వస్తుంది అన్నట్టే చెప్పిండు. అందుకనే షెయి పార్టీలు ఇచ్చేటి ఇందిరమ్మ ఇండ్లను అక్క చెల్లెళ్ళ పేరు మీదనే ఇస్తామనుకొచ్చిండు సీఎం సారు. ఇంకా ఇంకేమన్నాడో ఈనూరి. గత 10 సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. 2014 ఎన్నికల కంటే ముందు డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు, కొడుకు కోడలుంటే యాడుంటారు, పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే ఏడవంటారు, గొర్రె పిల్లనో మేక పిల్లనో ఉంటే ఏడ కట్టేసుకుంటారు అని పేదవాళ్ళ కళల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేసిండు. 2 సార్లు 10 ఏళ్ళు పదే చెప్పిందే చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఇక తెలంగాణ ప్రజలు ఆయన మోసానికి ఆయన అబద్ధాల మాటలకు కాలం చెల్లింది అని చెప్పి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ను బీఆర్ఎస్ను బొందబెట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. ఇగో ఇట్టా ఓ రోజు సారిచ్చేటి ఇందిరమ్మ ఇండ్ల ముచ్చట ముద్దుగా చెప్పుకుంటూనే ఇంకో రోజు పాత సర్కారుల మీద దుబ్బెత్తిపోసిండు. అంతేకాదు ఇంకేమన్నాడో అది కూడా ఇనోలి. కేసీఆర్ మోడీ ఏం చేసిరా అంటే 400 ఉన్న సిలిండర్ 1200 చేసిరు. 55 రూపాయలు ఉన్న పెట్రోలు 110 రూపాయలు చేసిరు. 50 రూపాయలు ఉన్న డీజిల్ 100 రూపాయలు చేసిరు. వీళ్ళిద్దరు కలిసి చేసిన ఘనకార్యం ఏందంటే 400 సిలిండర్ 1200 చేసిరు. అటెంక ఇగో ఇట్ట మీటింగ్ పెట్టి 6 గ్యారంటీ పథకాలలోన్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సాల్వ్ చేసిండు. పేదోళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి అన్నట్టే ముచ్చట్లు చెప్పిండు. అంతేకాదు కొత్తగా సర్కారోళ్ళు ఇచ్చేటి ఇందిరమ్మ ఇండ్లు ఎట్టుంటాయో కాబట్టి నమూనా కూడా అయిపోయిందట. మంచి ముచ్చటే కదా, పేదోళ్లకు సాయం చేస్తామంటే ఎవరు కాదంటారు చెప్పురి. ఏదైతే గాని కొత్తగా అధికారంలోకి వచ్చినాక షెయి పార్టీ వాళ్ళు మాత్రం అనుకున్నట్టే ఓట్ల ముంగడ చెప్పినట్టే ఒక్కోటి అమలు చేసుకుంటూ వస్తున్నారు అనుకుంటూ అడగి ముచ్చటెలకైన తెలంగాణ పబ్లిక్. ప్రతేడు శివరాత్రి ఓడిచినాక యాదాద్రిలో ఉన్న లక్ష్మీ నరసన్న గుళ్ళే బ్రహ్మోత్సవాలు మస్తు సంబరంగా అవుతుంటాయి. 11 ఒద్దులు మా సంబరంగా చేస్తారు ఉత్సవాలు. ఆటలు పాటలు సాంస్కృతిక కార్యక్రమాలు మా జోరుగా నడుస్తుంటాయి. అట్లాగా ఉత్సవాలకు పెద్ద పెద్దోళ్ళు కూడా వచ్చి నరసన్నను దర్శనం చేసుకుంటారు. అట్లా ఇక ఈ ఏడు కూడా నరసన్న కొండ మీద బ్రహ్మోత్సవాలు షురు అయినాయి. మనం కూడా అట్లా పోయి ఎట్లెట్లయినాయి ఎవరెవరు వచ్చిర్రు అనేటిదంతా ఒకసారి చూద్దాం పార్. యాదాద్రి నరసన్న పెద్ద పండగ అదే వార్షిక మహోత్సవం మస్తు ఘనంగా అయింది కొండ మీద. యాదాద్రి నరసన్న కొండ మీద కొత్తగా గుడి కట్టినాక తొలత నరసన్న సన్నిధిలో బ్రహ్మోత్సవాలు మస్తు ఘనంగా నడిచినాయి. సోమవారం కించి 11 ఒద్దులు మస్తు జోరుగా నడుస్తాయి ఈ సంబురాలు. అంటే ఈ నెల 21వ తారీఖు దానక నడుస్తాయి అన్నట్టు. తొలత నాడు స్వస్తి వచనంతో పండుగను సాల్ చేసిరు అయ్యవార్లు. అట్ట 17వ తారీఖు నాడు స్వామివారికి ఎదుర్కోలు, 18వ తారీఖు నాడు నరసన్న తిరు కళ్యాణ మహోత్సవ కార్యం నడుస్తుంది అంటున్నారు అయ్యవార్లు. ఇగో ఇట్ట తొలతనాడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు గాలి మోటార్ ఎక్కి ఇంటి ఆమెతోని కలిసి నరసన్న కొండ మీదకి వచ్చిండు. సారు రాగానే అయ్యవార్లు ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు ముఖ్యమంత్రి సార్ను. అంతేకాదు సారుకు తలపాక కట్టి డప్పు సప్పులతోని గుడి లోపలికి తీసుకుపోయిరు. సారు కూడా పట్టు పంచ కట్టుకొని భుజాన షెల్ల బట్టేసుకొని సాంప్రదాయ బట్టలు కట్టుకొని ఇంటి ఆమెతోని కలిసి నరసన్నకు పూజలు చేసిండు. సర్కారు తరపుకేంచి పట్టుబట్టలు ముత్యాల తలంబ్రాలను సమర్పించిండు. ముఖ్యమంత్రి సారు ఒక్కడే కాదు, ఉప ముఖ్యమంత్రి బట్టి సారు,
మంత్రులు ఎమ్మెల్యేలు కూడా వచ్చి నరసన్న గుళ్ళే పూజలు చేసారు. ఇక ఇదిట్టుంటే 13వ తారీఖుకించి నరసన్నకు అలంకార సేవలు జోరుగా నడుస్తాయట. 15కించి సంగీత సాహిత్య మహాసభలు కూడా పెడతారట. అంతేకాదు 19వ తారీఖు నాడు స్వామివారిని దివ్య విమాన రథోత్సవం మీద ఊరేగిస్తారట. ఇట్ట 11 రోజులు మస్తు సంబరంగా నడుస్తాయట యాదాద్రి కొండ మీద ఉన్న నరసన్న గుళ్ళే బ్రహ్మోత్సవాలు. దగ్గర పట్ల ఉన్నోళ్ళు ఎవరన్నా ఉంటే ఓ పారి పోయి చూశారు. అటు దేవుని దర్శనం చేసుకున్నట్టుంటది, ఇటు కొత్త కట్టిన గుడి అందాలను తిలకించినట్టుంటది. ఏం చెప్తున్నా? ఎవళ్ళ నౌకరీ వాళ్ళు చేస్తుంటారు. అందులో పోలీసోళ్ళు ఎవళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళు చెప్పినట్టు వినాల్సి వస్తుంది. మంత్రులు ఎమ్మెల్యేలు ఆర్డర్లు వేసినట్టు పోలీసోళ్ళు పెద్ద ఆఫీసర్లు చెప్పినట్టు డ్యూటీలు చేయాలన్నట్టే తయారైనాయి పాపం ఇప్పుడు వాళ్ళ నౌకర్లు. ఎవళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళకు సెల్యూట్ చేయాల్సి వస్తుంది. అట్లా చేసినందుకే ఇగో ఇట్లా అవుతున్నది. నోటి నుంచి జారిన మాట ఒంటి మీద పడ్డ దెబ్బ తిరిగి రాదంటుంటారు. అందుకనే ఏదన్నా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇలకాటంలో పడతారు అంటుంటారు పెద్దోళ్ళు. అగో గట్ట మాట్లాడే ఇప్పుడు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్న కేసుల పాలయ్యిండు. ఉట్టి పుణ్యానికి పోలీసు వాళ్ళ మీదకి దుబ్బెత్తిపోసి దుబారా పాలయ్యిండు. అసలు ముచ్చటేందనేది అటంక చెప్తా గాని ముందుగాలనైతే కౌశిక్ రెడ్డి అన్న ఏమన్నాడో ఒక పాలైతే గది ఇనుర్లి. ఎడిటర్ అన్న మాటలేందో ఇనిపియే మనోళ్ళకు పాలి. మళ్ళా మేము వచ్చిన తర్వాత బిడ్డ మిత్తితో సహా వసూలు చేస్తాం, జాగ్రత్తగా ఉంది. జిల్లాలో ఉన్న పోలీసులకు కూడా చెప్తున్నాం, మీరు చేస్తున్న ఇష్టం ఉన్నట్టు మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు, తస్మాత్ జాగ్రత్తగా ఉండుర్రా బిడ్డ. రేపు మళ్ళీ ప్రభుత్వం వచ్చినాక మిత్తితో సహా వసూలు చేస్తాం, మీకు గుర్తుపెట్టుకోరు. ఎవరు రోజు పెట్టాం, అది కానిస్టేబుల్ కావచ్చు, అది డీజీపీ కావచ్చు, సిపి కావచ్చు, ఏసీపీ కావచ్చు, సిఐ కావచ్చు, తస్మాత్ జాగ్రత్తగా ఉండుర్రి. అది విన్నారు కదా. ఇగో ఇట్ట కరీంనగర్లో కార్యకర్తలతో పెట్టిన మీటింగ్లో మైక్ అందుకొని పోలీసు వాళ్ళ మీదకి దుబ్బెత్తి పోసిండు కౌశిక్ రెడ్డి అన్న. తొడలు కొట్టి మీసాలు తిప్పినట్టే కబడ్దార్ అనుకుంటా గజం గజం ఎగిరిండు. అత్తకాలం కొన్నాళ్ళు, కోడల కాలం కొన్నాళ్ళు, మళ్ళా మేము కూడా అధికారంలోకి వస్తాం, మేము అధికారంలోకి వచ్చినాక మిత్తికి మిత్తి తీర్చుకుంటాం అన్నట్టే పోలీసు వాళ్ళ మీదకి గజ్జలు కట్టిండు. అట్ట పోలీసు వాళ్ళని ఒక్కరిద్దరినేం కాదు, హోంగార్డుకించి డీజీపీ దాకా అందరు నడుచుకున్నాడు గట్టిగానే. మందినంటేనే ఊకోరు, అసవంటిది వాళ్ళనంటే ఊకుంటారు ఆ పోలీసు వాళ్ళు. అందుకనే ఇక ఇదే సందాన్ని ఎమ్మెల్యే సార్ మీద కేసులు రాసిర్రు. మా మనోభావాలను దెబ్బ కొట్టినట్టే మాట్లాడిండని కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసులు పెట్టిర్రు. మరి చూడాలకి కేసులు ఎడిపోతాయో అటెంక ఎట్టుంటదో అనేది గాని చూసిర్రు కదా నోరు జారినందుకు ఎంత పని అయిందో. అందుకనే మాట్లాడేటప్పుడు జరంతా పైలంగా మాట్లాడు లీడర్లు, లేకుంటే మీకు కూడా కౌశిక్ రెడ్డి అన్న లెక్కనే అవుతుంది అంటున్నారు ముచ్చటలకైనా అక్కడి పబ్లిక్. ఏం కష్టం అబ్బా రైతులది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని తిప్పలున్నా, ఎంత నష్టం వచ్చినా వ్యవసాయం చేసుడు, పంట వండించుడు తప్పితే ఇంకో పని తెలియదు. పంట నష్టం వచ్చింది సాయం చెయ్యుర్రి అని సర్కారోళ్ళను ఏడుకుంటారు, దండాలు దస్కలు పెట్టుకుంటారు తప్పితే ఎవరిని పల్లెత్తు మాట అనరు. అసొంటి రైతుల మీద కాలమే పగబడుతుందో ఏమో తెలియదు కానీ ఒకటి కాకపోతే ఇంకొకటి అడ్డం తగిలి రైతుల్ని అరిగోస పడేటట్టు చేస్తుంది. పాపం పంట పొలాలకు నీళ్లు లేక వరి పొలాలు ఎండుతున్నాయని నీళ్ల కోసం రైతన్నలు ఎంత తిప్పల పడుతుర్రో చూడుర్రి మీరే. అప్పో సప్పో చేసి పెట్టుబడి అయితే పెడతాడు, కానీ పెట్టిన పెట్టుబడికి పావులా అన్న ఎక్కువ వస్తుందా లేదా అనే గ్యారంటీ లేని గొడ్డు కష్టం చేసే ఏకైక జీవి ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క రైతన్నే. దుక్కి దున్నింది మొదలు పంట అమ్ముకునే దాకా దినం బిచ్చం ఎత్తుకున్నట్లే ఉంటది రైతన్న కష్టం. ఇక అట్లనే హన్మకొండ జిల్లాలున్న అంబల, శ్రీరాములపల్లె, మాదన్నపేట, గునిపర్తి ఊరి రైతులు పరకాల, హన్మకొండ తొవ్వలున్న అంబాల జంక్షన్ ను చుట్టుముట్టిర్రు. వచ్చిపోయే బళ్లను ఆపేసి వందల ఫీట్ల బోర్లను నమ్ముకొని పంటేస్తే వేసిన పంట సుక్క నీళ్లు లేక ఎండిపోయి నెర్రలు తెరిచిందని దుక్కటిల్లేర్రు. ఇక జర సర్కారే ఎస్ఆర్ఎస్పి కాల్వల నీళ్లు వారిచ్చి పంటల కుత్కెలు తడపాలని గిట్ల సడక్ల మీదనే కూరంట బూ అంట కార్యం పెట్టుకుర్రు. అటు కాల్వల నీళ్లు లేక బోర్లు కూడా జంగు పట్టే కాడికి వచ్చినాయట. ఇప్పటికైనా జర నీళ్లు ఇడిచిపెట్టి దేశానికి బుక్కడి పెట్టే మమ్మల్ని ఆదుకొర్రి సార్లు అని ఒక తీరుగా అడుగుతుర్రు. ఇక పోలీసోళ్ళు వచ్చి ఎంత నచ్చ చెప్పినా నీళ్లు ఇస్తే గాని ఈ నుంచి కదిలేది లేదని మంకుపట్టు పట్టి కూసుర్రు.
ఇక ఇట్లా రావాలే రావాలే నీళ్లు రావాలే అని కుత్కెళ్ళ దగ్గర పడంగా ఎర్ర టెండల్నే డాంబర్ రోడ్డు మీద కూర్చొని మొత్తుకుర్రు. మేమేమన్నా మిమ్మల్ని గొంతమ కోరికలు అడిగినామా? 1-2 తడకలకు నీళ్ళిడిచి జర్ర సరం దడిపినట్టు చెయ్యుర్రి అని ఏడుకుంటున్నావు అని అనుకుంటా అధికారులకు సొట్లు పెట్టినట్టు చేసిర్రు. మరి ఏం చేస్తారు వాళ్ళు మాత్రం? కన్న బిడ్డలోలిగానే పెంచుకున్న పంట అంతా కళ్ళ ముంగటనే ఎండిపోతుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పుర్రి? అగ చూడుర్రి పంటలు ఏడి కాడికి ఎట్లా ఎండిపోతున్నాయో. ఇట్లుంటే అడగకుండా ఎట్లుంటారు? ఏమో పొర్రి, అన్నం పెట్టేటి రైతన్నలకే బుక్కెడు బువ్వకు కరువు వచ్చే కథ అవుతున్నది రాను రాను. ఈ రైతన్నల గోస ఎన్నడు దిగుతుందో ఏమో చూడాలి. అన్ని దిక్కుల రాజకీయాలేమో గాని ఏపీల రాజకీయాలు మస్తు రసవత్తరంగా నడుస్తున్నాయి. ఓట్లకి ఇంకా ముహూర్తం పెట్టలేదు, అప్పుడే ఊపొచ్చింది లీడర్లల్లా. పొత్తులు పెట్టుకునేటోళ్ళు పొత్తులు పెట్టుకుంటుర్రు, ఎత్తులేసేటోళ్ళు ఎత్తులేస్తుర్రు, అలిగేటోళ్ళు అలుగుతుర్రు, గులిగేటోళ్ళు గులుగుతున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు మీటింగ్లు పెట్టి ఎత్తెత్తి పోసుకుంటున్నారు. అవి సెలవన్నట్టు ఇప్పుడు ఏపీలో ఫ్లెక్సీల పంచ్ అదొకటి మోపోయింది. ఇక చూడుర్రి గా ఫ్లెక్సీల పంచ్ అది ఎట్లుందో. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఒకరిని చూసి ఒకరు చౌరస్తాల ఫ్లెక్సీల మీద ఫ్లెక్సీలు కడుతున్నారు ఏపీల లీడర్లు. పొద్దున్న దానిక మటరంగానే ఉంటున్నారు కానీ మాపుకు మాపే ఏమైతుందో ఏమో. మూల మడతల కాడ ఫ్లెక్సీలు కానొస్తున్నాయి. ఆళ్ళు కట్టిలని ఈళ్ళు కట్టిలని ఆళ్ళు పోటీల మీద పోటీలు పెట్టుకొని ఫ్లెక్సీలు కడుతున్నారు. సరే అట్టనన్న కట్టిన ఫ్లెక్సీలు చూసుకొని మురిసిపోదామంటే అట్ట కూడా గా మురిపం ఫ్లెక్సీలు కట్టినంత సేపు కూడా ఉండలేదు. ఇట్ట గట్టుడు అట్ట జింపుడు ఇదే కథ అవుతుంది. మరి ఆలే జింపుకుంటున్నారో ఇంకెవరన్నా పడిపడనోళ్ళు జింపుతున్నారో ఏమో తెలియదు కానీ ఫ్లెక్సీల పంచాయతీతోని పెంక మీదేసిన ఉప్పు రవ్వ లెక్కనే చిటపట అంటుంది ఇప్పుడు ఏపీల రాజకీయం. అట్టా బాపట్ల జిల్లా మార్టూరు మండలం ఇసుకదర్శి ఊళ్ళే పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు క్యాంప్ ఆఫీసు ముంగట కట్టిన ఫ్లెక్సీలను చింపేసిరాట. అంతేకాదు ఇటు గుంటూరు జిల్లా బుల్లిపాలెంలో గిలాస పార్టీ పవనాలు సార్ బొమ్మేసి కట్టిన ఫ్లెక్సీలను కూడా ఏడికాడికి చింపేసిరాట. సైకిల్ పార్టీ కట్టిన ఫ్లెక్సీలను కూడా చించి కిందేసిరాట. అందుకనే మా ఫ్లెక్సీలను ఎవరు చింపిర్రో వాళ్ళని పట్టుకొని కేసులు రాయిర్రి అనుకుంటా గిలాస పార్టీ సైకిల్ పార్టీ కలిసి జెండాలు పట్టుకొని రోడ్డు మీద కూర్చున్నారు, ధర్నాలు చేసిర్రు. అట్టా జలంతసేపు పోలీసులతో గడబిడ కూడా గట్టిగానే నడిచింది. ఇటు అనంతపురం జిల్లాలోన్న తాడిపత్రిలో లోకేశం సారు శంకరావం సభ కొరకని కట్టిన ఫ్లెక్సీలను కూడా అట్టనే పొల్లు చింపేసిలాట. ఫ్లెక్సీలను చింపిలని తెలుగు తమ్ముళ్ళు ఇగో ఇట్ట నిరసనలకు దిగిర్రు. అట్టా బుడ్డ కెమెరాలలో రికార్డ్ అయిన వీడియోలను పట్టుకొని ఎవరు చింపిర్రో పట్టుకుంటాం అంటున్నారు పోలీసు వాళ్ళు. ఇగో ఇట్ట మాటకు మాటనుడు పోయింది, మైకుల ముంగట దిట్టుడు పోయింది. ఇప్పుడు ఫ్లెక్సీల మీద నడుస్తున్నది ఏపీల రాజకీయం. చూడాలి మరి ఫ్లెక్సీల రాజకీయం ఎక్కడ దనకపోతుంది ఏంది అనేదిగా. రాయలసీమ పేరింటే ఎంతసేపు సీమ పౌరుషం పేరుతోని పగలు ప్రతీకారాలు గివే అదికొస్తాయి. కానీ వాళ్ళు కూడా దేవుళ్లకు చాలా పెద్ద భక్తులే ఉన్నారు. మన దిక్కు సమ్మక్క సారక్క జాతర ఎంత సంబరంగా అవుతుందో అటు రాయలసీమ దిక్కు గంగమ్మ జాతర కూడా అంతే ఘనంగా అవుతుందట. మరి ఇక జాతర షురువైందంటుర్రు. ఇక మనం కూడా అట్లా గంగమ్మ తల్లి కడిగి పోయొద్దాం పారి. ఏహే రాయలసీమ వల్ల జాతర అంటే జాతరే పోర్రి. మన కాడ సమ్మక్క జాతర ఎట్లా ఫేమసో అటు దిక్కు గంగమ్మ జాతర అంతే ఫేమస్ అట. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంలో ఉన్న అనంతపురం అనే ఊళ్ళో జరిగే గంగమ్మ జాతర అటు దిక్కు బగ్గా ఫేమస్ అట. ఇక పండుగ చేస్తారని ఇట్లా ఎరికైందో లేదో భక్తులంతా బండ్లు కట్టి గుడితో పట్టిర్రు. చూడుర్రి ఇక డప్పు సప్పుళ్ళు కొమ్ము బూరలు ఊదంగా కళ్ళు సాకబోనాలతోని అమ్మవారికి ఎట్లా పడుతున్నారో. ఇక ఇటు అమ్మవారిని కొలుసుకుంటూ వస్తుంటే అటు కొంతమంది అమ్మలక్కలు తడిబట్ట తానాలతోని అమ్మవారి ముందు పొర్లు దండాలతోని పబ్బతి పడుతుర్రు. గిట్ల పబ్బతి పడితే పిల్లలు లేనోళ్లకు పిల్లలు అవుతారట. ఏదైనా నొప్పి రోగాలతోని చాలా దినాలుగా బాధపడేటోళ్లకు అమ్మవారి దయ వల్ల జల్దిగా తక్కువ అవుతుందట. అందుకే అక్కడి పబ్లిక్ ఏ పండుగ చేసుకున్నా చేసుకోకపోయినా ఈ గంగమ్మ పండుగకు మాత్రం తప్పకుండా వస్తారట. మొక్కులు పెట్టుకుంటారట, ముడుపులు కడతారట, యాటల్ని కోళ్లు దండిగా సమర్పించుకుంటారట. ఆడనే తిండి తికానా చేసిపోతారట. అగో గుడి పూజారి ఏమో చెప్తుండి నూరి. చెల్లు యాదవ వంశీయులు అంటే అనంతపురం పూజలైన అమ్మవారు యాదవ వంశీయుల ఆరాధ్య దేవత అనంతపురం గంగమ్మ తల్లి తిన్నాల 3 రోజులుగా జరుగుతుంది. నిండు తిన్నాల మైలు తిన్నాల అమ్మవారు నిన్న గొల్లపల్లిలో ఉండే గర్భగుడిలో చెల్లు వంశీయుల ఆరాధ్య అమ్మవారు మూల విరాట్ దగ్గర ప్రశ్నించబడింది. ఈరోజు అందరికీ దైవదర్శనం కల్పించగలుగుతున్నాము.
అదన్నట్లు ముచ్చట 3 రోజుల దాకా మా సంబరంగా నడిచే గీ జాతర 12 తారీఖు నాడు ఓడిచిపోతుందట. ఇక అటు భక్తులు కూడా ఇప్పుడు పోతే మళ్ళా ఏడాది దాకా రాదని గంగమ్మ కాడికి శీతం పట్టకుంటొచ్చిర్రు. గీ మోక చూస్తుంటే జాతర గట్టిగానే జరిగేటట్టున్నది పోర్రి. ఓ రోకు ఎండలు ఏగిచ్చి కొడుతున్నాయి, ఇంకో రోకు తాగేతందుకు నీళ్లు లేక పబ్లిక్ కన్న తిప్పలు పడుతుర్రు. మీదికెంచి కొడుతున్న ఎండలకు భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. పబ్లిక్కు తాగేతందుకు కూడా నీళ్లు దొరకకుండా అవుతున్నది. పల్లెలలోనే కాదు పట్టణాలలో కూడా గదే గోస అవుతుంది పబ్లిక్కు. అగ చూడుర్రి బిందెలు పట్టుకొని పబ్లిక్ ఎంత తిప్పలు పడుతుర్రో. తాగబోతే నీళ్లు లేక తడి గొంతులు ఆరిపాయా అన్నట్టు ఓ రోగు ఎండలు ఏగిచ్చి కొడుతుంటే పబ్లిక్ కు తాగేతందుకు సుక్క నీళ్లు దొరుకుతలేదు. తెలుగు రాష్ట్రాలలో ఎండలు దంచుతుంటే అటు బెంగళూరుకెళ్ళ తాగేతందుకు నీళ్లు లేక పబ్లిక్ ఖాళీ బిందెలు పట్టుకొని రోడ్ల మీద నల్లాల కాడ లైన్లు కట్టిర్రు. బిందెల్ని లైన్లలో పెట్టిర్రు. ఏమిట్లకేం లేదు, మార్చి నెల మొదట్లోనే ఎండలు దంచుతున్నాయి. పొద్దున్నాక ఏం తక్కువ 40 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి అంటున్నారు మొగులు అధికారులు. ఇప్పుడే కాదు రానికి ఇంత ఎక్కువనే జరుస్తాయి ఎండలు అంటున్నారు. ఒక్క మనకాన్నే కాదు పక్క రాష్ట్రాలలో కూడా అట్టనే ఏగిస్తున్నాయి ఎండలు. మొగులు మీదంగా సరసుడు జరుస్తున్న సూరన్న దాటికి భూగర్భ జలాలు ఇంకిపోయినట్టు అవుతున్నాయి. బెంగళూరుకి వెళ్ళబోతే తాగేతందుకు నీళ్లు లేక మస్తు తిప్పల పడుతున్నారు అక్కడి పబ్లిక్. నల్లాల కాడికి బిందెలు పట్టుకొని పోయి నీళ్లు తెచ్చుకుంటున్నారు. అగ చూడరి వెనకడి రోజుల్లో బోరింగుల కాడ బిందెలు లైన్లలో పెట్టినట్టు బిందెలెట్ట లైన్లలో పెట్టిరో ఈ బుడ్డ తమ్ముని చూడరి నల్ల కాడికి పోయి బిందె నల్ల కింద పెట్టి ఎట్ట నిలబడడో ఎర్రటెండల. ఇట్టా తాగేతందుకు నీళ్లు లేక బెంగళూరుకు గొంతెండిపోయినట్టు అవుతుంది. అందుకనే ఇగో ఇట్ట బిందెలు క్యాన్లు పట్టుకొని పోయి నల్లాల కాడ లైన్లలో నిలబడి వంతులు పెట్టి పట్టుకుంటున్నారు నీళ్ళని పబ్లిక్. కొన్ని దుక్కుల నీళ్ళ ట్యాంకర్లలో నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఒక్క బెంగళూరు పట్టణంలోనే కాదు కర్ణాటక రాష్ట్రం అంతటి ఇట్టనే ఉన్నదట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే కార్లు కడిగేతందుకు బండ్లు కడుక్కునేతందుకు మొక్కలకు నీళ్లు పోసేతందుకు ఉత్తుత్తగానే నీళ్లను పోగొడితే జరిమానాలు వేస్తామంటున్నారట అక్కడి సర్కారు వాళ్ళు. ఇక ఇప్పుడు ఏ వీట్లకేం లేదు, ఇప్పుడే ఇట్టుందంటే రాను నీళ్లతోని ఇంకెంత తిప్పలు ఉంటుందో అనుకుంటున్నారట అక్కడి పబ్లిక్. ఓ రోజు ఎండలు చేయంగా నీళ్లకు తిప్పలు. మరి చూడాలి ఎండాకాలం అంతా ఎట్ట గడుస్తుందో ఏందో అనేదిగా. అది ఏదన్నా కానీ యుర్రి సర్కార్ కొలువు అంటే దాని పాతారే అలాగుంటుంది. కానీ కొందరు అవినీతి అధికారులు చేయంగా అటు సర్కార్కు ఇటు అలా పని చేస్తున్న డిపార్ట్మెంట్కు చెడ్డ పేరు వచ్చి పాడైతుంది. అగో అట్లనే ఒకడ సర్కార్ ఇచ్చే జీతంతో నిమ్మలంగా ఉండలేక ఓ ఉత్తమ పనిమంత్రాలు ఏం ఉద్దారకం చేసిందో చూడుర్రి మీరే. మీకెరికేనా సర్కార్ ఆఫీసుల లంచాలు ఈఎంఐ లెక్కన ఇయ్యొచ్చట. అగ్గ గీదేం ఆఫరు ఎన్నడిన్లే అని అనుకుంటుర్రా? గీ ఆఫర్ పెట్టింది మేం కాదు, కడప జిల్లాలో ఉన్న కలెక్టర్ ఆఫీస్ లో సూపరింటెండెంట్ కొలువు ఎలుగబెడుతున్న ప్రమీల అనేటి గీ మేడం పెట్టిన ఆఫర్ గిది. ఆవ్ బిఎన్ పల్లిలుండే శేఖర్ అనేటి రైతుకు సర్వే నంబర్ 51లా 6.6 చుక్కల భూమి జాగా ఉండేనట. ఇక దానికోసం జర బుక్లకు ఎక్కియాలని మేడం కడిగి పోయిండట. వట్టికి ఎట్లా చేస్తారు, ఇంత ఖర్చు అవుతుంది, ఓ 1,50,000 పట్టుకరాపో అని అన్నదట. గంత అంటే నా కాడ ఒకటేసారి ఎల్లై మేడం అని బతిలాడిండట శేఖర్ అన్న. మరి మేడానికి జాలి గుండె ఉన్నట్టున్నది. బేరం అయితే తగ్గదు గాని అంతకు కాకుంటే నెలకిన్ని ఇయ్యి అని ఆఫర్ పెట్టిందట. అట్లా ముందుగల పేపర్లు ముంగటేసుకోవాలంటే ఓ 50,000 పట్టుకొని రమ్మని తోలిచ్చిందట. ఇక ఇంత పనికొచ్చినవా ఆయనతో ఏసీ బోర్లకు ఫోన్ కొట్టిండు మనోడు. వాళ్ళు ఊకుంటారా? మామూలుగానే ఊకోరు. అసొంటిది ఫిర్యాదులు వచ్చినాక ఊకుంటారా? ఇక పొద్దుగాలనే మనోడు 50,000 పట్టుకొని పోయి ఇస్తుంటే వెనకంగా పోయి ప్రమీల మేడాన్ని మూసిర్రట ఏసీబీ అధికారులు. ఇక అదెట్లుంటే ఇటు ఏలూరు జిల్లాలో కూడా గదే కథ అయింది. ఏలూరు జిల్లాల ఎస్ఐ ఆయన కింద పనిచేసేటి స్టేషన్ రైటరు ఇద్దరు కలిసి ఓ కేసులో సాగర్ అనేటి ఆయనను 25,000 రూపాయల లంచం అడిగిర్రట. మరి ఏమిటికి అడిగిర్రు అనేది గానే చెప్తుండే నూరి. ఇక చెప్పే అన్న. నా మీద కత్తిపెట్టి తీసుకుని పూలకొండ ఇసిరేసి నన్ను చంపడానికి వచ్చారు. నేను పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెడదామని చెప్పేసుకుని స్టేషన్కి వచ్చాను. కానీ వాళ్ళు నా కేసు తీసుకోకుండా వాళ్ళ తరఫున కేసు తీసుకున్నారు. తీసుకుని నా మీద 498 కేసు కింద ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేశారు. చేసిన తర్వాత నుంచి నన్ను లంచం అడగటం స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఒక 7-8 సార్లు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాను. ఆ అమౌంట్ నాకు ఇవ్వటం ఇష్టం లేనందువల్ల ఈరోజు ఏసీబీ వాళ్ళతో వచ్చి నేను ఎప్పుడు వచ్చి ఏలూరు వెళ్ళి వాళ్ళని ఇక్కడ వచ్చి పట్టుకుంటాం జరిగింది.
గది ముచ్చట. ఇగో ఇట్లా ఏడ చూసినా సర్కార్ అధికారులు లంచాలకు మరిగి మందిని ముంచే పనుల పడ్డారు. మరి వాళ్ళకు బువ్వే తింటున్నారో లేకుంటే పైసలే తిని బతుకుతురో తెలుస్తలేదు గాని గీళ్ళ లంచాల మోకాల మన్ను. కానీ ఏసీబీ అధికారుల పనితనం అయితే చిన్నగలేదు. 2 దిక్కుల్లో పట్టుకుంది ఒక్కళ్ళే. ఆడా ఉంటా ఈడా ఉంటా అన్నట్టు అన్ని దిక్కుల్లా తిరిగి పబ్లిక్ ని తిప్పల పెట్టేటి అధికారుల భరతం పడుతుర్రు ఏసీబీ అధికారులు. ఏదైతే గాని ఈసొంటి లంచగొండే అధికారులు గీ నడమ దునియా మీద బగ్గమోపోయిర్రబ్బా.